హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఇదిగోండి పశువుల ఎరువు, ఆవు ఎరువు, మేక ఎరువు కలిపిందండి ఇది. తెగజాతి మొక్కలకి ఎరువు వేస్తున్నాను. ఎందుకంటే మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా, బీరకాయ హార్వెస్ట్ చేసాం కదా, మళ్ళీ దానికి బలానికి ఇలాంటి ఎరువులు ఇవ్వాలండి. మళ్ళీ పూత కాత వస్తుంది. అందుకని ఈరోజు ఎరువు వేస్తున్నాను. దీంట్లో ఏం కలుపుతున్నానంటే కొంచెం వేపపిండి కలుపుతున్నానండి. మనం వర్షాకాలం కదా, ఫంగస్ గట్ట రాకుండా, వేరు తెగులు రాకుండా మనం ఎరువులో కలిపిస్తే వేపపిండి మంచిదండి. వేపపిండి ఎరువులో కలిపేస్తే మనకి వేరు తెగులని, ఫంగస్ వర్షాలకి తడిసి ఉంటాయి కదండి, అవి ఏమి రాకుండా ఉంటది అన్నమాట. ఇలాగ మొత్తం కలిపేసుకొని వేపపిండి, ఆవెరువు, మేకెరువు 3. ఇప్పుడు వర్షాకాలం కనీసం 15 రోజులకు ఒకసారి ఎరువు వేయాలండి. ఈ వర్షానికి దిగిపోద్ది, చారమంతా దిగిపోయి బలం ఉండదు మొక్కలకి. అప్పుడప్పుడు వేస్తూనే ఉండాలి. రెండు వీడియోలోకి వెళ్దాం. తీగజాతి మొక్కలకి వేస్తాను. ఫ్రిడ్జ్ లో మొక్కలకి వేస్తానండి. ఈ చిక్కుళ్ళు అండి బాగా వస్తున్నాయి. చిగురు కట్ చేశాను, గుబురుగా వస్తున్నాయి చూడండి. అలాగ ప్రతి తీగజాతి మొక్కకి చిగురు కట్ చేసుకోవాలండి. మనకు ఎక్కువ బ్రాంచెస్ లాగా వచ్చి, పలవల్లాగా వచ్చి ఎక్కువ క్రాప్ వస్తుంది అన్నమాట. ఇవి చూసారా, పిచ్చుక పొట్లకాయలు. అక్కడ లాంగ్ పొట్లకాయలు ఉన్నాయి, ఇవి పిచ్చుక పొట్లకాయలు అని చిన్నవండి, చిన్నవి ఉంటాయి, అవి వస్తున్నాయి. ఇలాంటప్పుడు మనం వేసుకున్నామంటే కాయ సజ్జు పెరుగుతుంది, ఇంకా పువ్వు కాత బాగా వస్తుందండి. ఎరువు వేసుకోవాలి. ఇలాగ వేసేసుకుంటే చాలండి. ఎలా వర్షాలు పడుతున్నాయి కదా, పైనుండి వాటర్ వేయకుండా. ఫ్రిడ్జ్ అంతా ఇలా వేసామంటే అలాగా సారం దిగుతుంది, మన వేర్లకు దిగి బలాన్ని ఇస్తాయి ఎరువు. ఫ్రిడ్జ్ పెద్దది కదండి, ఎక్కువ వేసుకోవాలి. చాలండి. దీనికి వేస్తాను. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కదా. చాలండి. ఇక్కడ ఉన్నాయి బీర, 100 రూపాయల టబ్బులో కూడా ఉన్నాయి, వేస్తున్నాను. చాలండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో వేస్తాను. ఫ్రిడ్జ్లో ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ వేసుకోవాలండి. అన్నిటికీ బలం సరిపోదు కదా, ఎక్కువ మొక్కలు ఉన్న మొలని, అందుకని ఎక్కువ ఎరువు వేయాలి. మన భూమిలో పండినట్టే పండుతాయండి కూరగాయలు. లోతు కదా ఫ్రిడ్జ్. కనీసం 15 రోజులకు ఒకసారి వేసుకోవాలండి. వర్షాకాలం పోషకాలన్నీ పోతాయి అన్నమాట. వర్షాలకి కిందకు వచ్చేస్తాయి, అందుకని మనం అప్పుడప్పుడు వేస్తుంటే. దొండకి వేస్తానండి. నిన్నే హార్వెస్ట్ చేశాను, మళ్ళీ బలానికి ఇవ్వాలి కదా దొండ.
చాలండి. ఇది కాకర, వేరే కాకర ఉంది, పాత మొక్కలు అన్నమాట ఇవి. ఇంకా ఫ్రిడ్జ్ లో వేసానని ఇందులో వేయలేదు, పాత మొక్కలు అలా ఉన్నాయి. కాకర బేరండి, ఇది 2 పాదులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది దొండపాదుకి వేసేస్తాను. ఇక్కడ 3 పాదులు ఉన్నాయండి, ఇదొకటి ఇదొకటి 3 ఎక్కడండి, 4 ఉన్నాయి. ఇవి విడదీసి ఆ ఫ్రిడ్జ్ లో వేయాలండి. ఒకటి వేసాను దాంట్లో ఫ్రిడ్జ్ లో వేస్తే దానికి లోతు సరిపోతుంది, బాగా పర్మనెంట్ గా ఉంటది కాబట్టి లోతున్న దాంట్లో వేసుకుంటే ఎప్పటికీ మనకు కాస్తాయండి. దొండ అస్తమాట మార్చక్కర్లేదు, ఎప్పుడు అలా క్రాప్ వస్తూనే ఉంటది దొండ, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. అందుకని మనం లోతు దాంట్లో వేయాలి. ఇప్పుడు వాటరింగ్ చేస్తాను తర్వాత. చూసారు కదండి ఈరోజు వీడియో. తీగజాతి మొక్కలకన్నిటికీ ఎరువు వేసాను, అలా వేపపిండి కలిపి, ఆ ఎరువు మేక ఎరువు కలిపిందండి. అలాగే దానికి వేపపిండి కూడా కలిపి వేసాను. మన వర్షాకాలం ఫంగస్, వేరు తెగులు అవి రావండి వేపపిండి కలుపుకుంటే. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.